అందరికీ నమస్కారం అండి. కమ్మని కవనాలకు స్వాగతం పలుకుతున్నాను. ఇన్ని రోజులు నేను అక్షర మీద నీతి శుద్ధలు కలిపి ఒక చిన్న చిన్న కవనాల మాదిరిగా కవితల మాదిరిగా మీకు అక్షర పరిచయం చేశాను. ఇప్పుడు మనము వర్ణమాలకు వస్తున్నాం. వర్ణమాల అంటే అక్షర సముదాయం. మనం చెప్పదలుచుకున్న భావానికి శబ్దం వెలువడుతుంది కదా, ఆ శబ్దానికి రూపకల్పన జరిగినదే అక్షరం. ఈ అక్షర సముదాయాన్ని మనం గమనిద్దాము. మన తెలుగు భాషలో మొదట 56 అక్షరాలు ఉండేవి. ప్రస్తుతం అందులో 4 అక్షరాలు తొలగించారు. ఇప్పుడు మనము 52 అక్షరాలని మనము చదువుకుంటాం. ఇప్పుడు ఈ వర్ణమాలను మనము 3 రకాలు విభజించారు. 1 అచ్చులు, 2 ఉభయ అక్షరాలు, 3 హల్లులు. అచ్చులను తిరిగి మళ్ళా 2 రకాలుగా విభజించారు. అచ్చులలో కొన్ని రెప్పపాటున పలికే అక్షరాలు ఉన్నాయి, కొన్ని దీర్ఘం తీసి సాగదీసి చెప్పే అక్షరాలు కొన్ని ఉన్నాయి. అంటే ఆ శబ్ద ఉచ్చారణ అట్లా జరుగుతుంది. ఇప్పుడు మనం అచ్చుల యొక్క ఉచ్చారణ గమనిద్దాం. ఆ ఇ ఈ ఉ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ. అమ్ అహ అనేది వాడుకలో ఉన్నది కాబట్టి అట్లా వచ్చేసింది. అమ్ అహ అనేది ఉభయ అక్షరాల కిందికి వస్తుంది, ఆ తర్వాత చూద్దాం. ఇప్పుడు అచ్చులలో మనం ఏమనుకున్నాం, కొన్ని రెప్పపాటు కాలంలో పలికేటివి ఉన్నాయి అనుకున్నాం కదా, హస్యములు అంటారు. హస్యములు అంటారు వాటిని. లఘు అక్షరాలని కూడా అంటారు. అ ఇ ఉ రు ఏ ఓ ఇవి లఘు అక్షరాలు. ఒక్క మాత్రం రెప్పపాటు కాలంలో పలుకుతాం. ఇక రెండవది ఏంటిది, దీర్ఘాక్షరాలు. ఆ ఈ ఊ రు ఏ ఐ ఓ ఔ వీటిలో దీర్ఘం చెప్తున్నాం కాబట్టి వీటిని ఏమన్నా దీర్ఘాక్షరాలు అన్నారు. ఇప్పుడు అచ్చులలో ఎన్ని రకాలు ఉన్నాయి? 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటిది హస్యములు, రెండవది ఏంటిది దీర్ఘాలు. ఈ 2 రకాలుగా విభజించడం అనేది జరిగింది. అచ్చులకు మరొక పేరు కూడా ఉంది, ప్రాణులు అంటారు, స్వరములు అని కూడా అంటారు. ఇవి జీవమున్న అక్షరాలు. ఇక తర్వాత ఉభయ అక్షరాలు. ఉభయ అక్షరాలలో 0, అరసున్న, విసర్గ. 0 అంటే పూర్ణ బిందువు అని కూడా అంటారు. ఒక పదానికి అర్థం సంపూర్తి అర్థం రావాలంటే 0 వచ్చే పదాలు ఎక్కువ ఉంటాయి. 0 లేని పదాలు వేరే అర్థం ఉంటుంది, 0 చేరిన పదాలు వేరే అర్థం మారుతుంది. అయితే ఉభయం ఎందుకన్నాము? ఈ 0 అనేది అచ్చులకు వర్తింపజేస్తున్నాం. తర్వాత హల్లులలో చేరుతుంది, అచ్చులలో చేరుతుంది, రెండింటికి చేరుతుంది కాబట్టి ఉభయ అక్షరం అని చెప్పి మనం అంటున్నాం. ఇప్పుడు ఉదాహరణకి ఉభయ అక్షరాల 0 తీసుకున్నట్టయితే బడి ఉంది. బడి అంటే ఏంటిది? పాఠశాల. అదే బా డీకి మధ్యలో 0 చేర్చండి, బండి అయింది. కంప్లీట్గా అర్థమే మారింది కదా. ఇలా అంటే ఈ విధంగా మనము చెప్పదలుచుకున్న దాన్ని 0 ఉన్న పదాలకి 0 లేని పదాలకి అర్థాలు మారుతూ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఉభయాక్షరాల 0 చూసిన. అరసున్న చూసుకున్నట్టయితే సంస్కృతంలో ఉండేది. ఇప్పుడు మనం ఎక్కువగా వాడతలేము. ఎక్కువ శ్లోకాలలో, సంస్కృత శ్లోకాల్లో మనం అరసున్నాను గమనిస్తూ ఉంటాం. ఇంకా ఉభయాక్షరాలలో 3వది విసర్గ. విసర్గ అనేది చాలా పదాలకు కొన్నిటికి వస్తుంటుంది. మనశ్శాంతి, దుఃఖము, అంతఃపురము, మనోవేదన, అంతఃకలహాలు, అంతఃకరణ శుద్ధి, ఇలా మనము అక్షరాలు వీటికి విసర్గను వాడుతుంటాం. ఇంకా నెక్స్ట్ మనం చెప్పుకున్నది హల్లులు. హల్లులు మనకి ఫస్ట్ హల్లులు మనం చూసినట్టయితే అంటే నకారాలే ఉన్నాయి. వాటికి హల్లులకి నకారమే ఉంది. ఎప్పుడు హల్లులు సంపూర్తి వ్యంజనములైనవి, వీటిని వ్యంజనములు కూడా అంటారు. అంటే అచ్చులు మనం ప్రాణులు అన్నాం కదా, స్వరాలు అన్నాం. ఆ స్వరం వచ్చి హల్లుకు చేరినప్పుడు వీటిని క ఖ గ ఘ అని మనం చదువుతున్నాం. ఇవి లేకపోతే నకారమే. అవి హల్లులు అనేవి నకారాలే. అంటే క గ చ జ ట ద ఇట్లా ఉంటదన్నమాట. అట్లా అక్షరము పూర్తిగా మనం పలకం, వాటిని నకారమే ఉంటుంది. ఇప్పుడు సచిన్, అమితాబ్ బచ్చన్, తరుణ్, ఇట్లా మన వివేక్, ఇట్లా నకారం ఉన్న అక్షరాలకి ఈ హల్లులకి నకారం ఉన్నటువంటి వాటికి అచ్చు వచ్చి చేరనందువలన వాటికి ప్రాణము
పోసినట్టయి వాటిని మనము క, ఖ, గ, ఘ ఇన్ని, చ, చ, జ, ఝ ఇన్య అట్లా మనము పలుకుతున్నాం. మళ్ళీ ఈ హల్లులను ఎన్ని అక్షరాలు ఉన్నాయి అనుకున్నాం? హల్లులలో 35 అక్షరాలు ఉన్నాయి. ఈ 35 అక్షరాలలో కా నుండి మా వరకు ఉన్న వాటిని స్పర్శాలు అంటాం. కా నుండి మా వరకు ఉన్న వాటిని ఏమంటాం? స్పర్శాలు అంటాం. ఈ స్పర్శాలను ఎందుకంటున్నాము? నోటిలో ఏదో ఒక భాగానికి అవి టచ్ అవుతూ ఉంటాయి కాబట్టి స్పర్శాలు అన్నాం. యా, రా, లా, లా, వ వీటిని ఏమంటున్నాం? అంతస్తాలు అంటున్నాం. అంతస్తాలని ఎందుకు అంటున్నాం? వాటిని ఈ అక్షరం పలికేటప్పుడే అచ్చులతో కూడి పలుకుతున్నాం కాబట్టి అంతస్తాలు అన్నాం. తర్వాత క్ష. క్ష అనేది ఏంటిది? సంయుక్తాక్షరం. ష, ష, స, హ వీటిని ఏమంటున్నాం? మనం గొంతులో గాలి వదులుతూ పలుకుతున్నాం కాబట్టి వీటిని ఊష్మాలు అంటాం. ఇవి ఊష్మాలు, సంయుక్తాక్షరము క్ష, తర్వాతనేమో అంతస్తాలు. ఈ యా నుంచి ఇది. కానీ కా నుండి మా వరకు ఉన్న అక్షరాలను ఏమన్నాం? స్పర్శాలు అన్నాం కదా. ఆ స్పర్శాలను తిరిగి 5 వర్గాలుగా విభజించారు. అడ్డంగా 5 వర్గాలు ఉన్నాయి, నిలువుగా 5 వర్గాలు ఉన్నాయి. మన నిలువుగా ఉన్న 5 వర్గాలకి 5 పేర్లు ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అడ్డంగా చూద్దాం. ఫస్ట్ కా వర్గం క, ఖ, గ, ఘ ఇని వీటిని ఏమన్నారు? కా వర్గం అన్నారు. చచ్చ, జజ్జ, ఇన్య ఇది చా వర్గం. టట్ట, డడ్డ, నా టా వర్గం. తత్త, దద్ద, నా తా వర్గం. పఫ్ఫ, బబ్బ, మా ఇది పా వర్గం. ఇవి అడ్డంగా ఉన్నటువంటి ఇవి. వీటిని ఏమన్నా మనం ఈ వర్గాల కిందికి పెంచినాం. కా వర్గం, చా వర్గం, తా వర్గం, టా వర్గం, పా వర్గం అని ఇట్లా విభజించుకున్నాం. నిలువుగా ఉన్నటువంటి వాటిని కూడా మళ్ళీ 5 వర్గాలుగా విభజించుకున్నాం. ప్రథమ వర్గం, ద్వితీయ వర్గం, తృతీయ వర్గం, చతుర్థి వర్గం, తర్వాత పంచమి వర్గం అని చెప్పి మళ్ళీ 5 రకాలు విభజించినాం. ప్రథమ వర్గాన్ని ఏమంటారు? ప్రథమ వర్గంలో ఏమొస్తున్నది? నిలువుగా చూసుకుంటే కచ్చట తప అంటాం. కచ్చట తప పలికేటప్పుడు కొంచెం కష్టంగా పలుకుతున్నాం కాబట్టి వాటిని ఏమంటున్నాం? కచ్చట తపలు అంటాం. దాన్ని పరుషాలు అంటాం. కచ్చట తపని ఏమంటారు? పరుషాలు అంటాం. ఇక రెండోది కాదు, మూడవది ఏమన్నారు? గజడ దబ. ఇది ఈజీగా పలుకుతున్నాం కాబట్టి సరళాలు అన్నారు. ఇంకా 2వ వర్గము 4వ వర్గంని కలిపి ఏమంటున్నారు? మహాప్రాణాక్షరాలు అంటారు, లేక వర్గయుక్కులు అంటారు. వర్గ యుక్కులు ఎట్లా వర్గీకరించబడింది? యుక్కులు అంటే ఏంటిది? జత. కా నుంచి కా జత ఏంటిది? క. గా జత ఏంటిది? ఘ. చా జత ఏంటిది? చ. టా జత ఏంటిది? ట. తా జత ఏంటిది? త. ఇట్లా మనము ఈ వర్గాలను విడదీస్తున్నాం కదా. ఆ జతలు ఉన్నది కాబట్టి, దానికి జత ఉన్నది కాబట్టి వర్గయుక్కులు అని చెప్పి వీటిని అంటున్నాం. ఇంకా పంచమ వర్గ అక్షరాలు. ఈ పంచమ వర్గ అక్షరాలు ఏంటివి? ఇన్ని, ఇన్య, నా, నా, మా వీటిని ఏమంటున్నాము? అనునాసికాలు అంటాం. వీటిని పలికేటప్పుడు ఏమవుతుంది? ముక్కుల నుంచి సౌండ్ ముక్కుతో పలుకుతున్నాం కాబట్టి అనునాసికాలు అన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, పరిశాలు అంటే ఏంటివి? కచడ తప. సరళాలు అంటే ఏంటివి? గజడ దప. క, చ, ట, థ, ఫ, ఘ, ఝ, ఢ, ధ, భ. ఈ 2వ వర్గము 4వ వర్గాన్ని కలిపి ఏమంటున్నాము? మహాప్రాణాక్షరాలు లేదా వర్గయుక్కులు అంటున్నాం. ఇంకా 5వ వర్గం ఏంటిది? ఇన్య, ఇని వీటిని ఏమంటున్నాం? ఇన్య, ఇని, నా, నా, మా వీటిని ఏమంటున్నాము? అనునాసికాలు అంటున్నాం. ఇప్పుడు ఊష్మాలు అంటే ఏంటివి? ష, ష, స, హ ఇది ముక్కుతో పలుకుతున్నాం కాబట్టి ఊష్మాలు అంటున్నాం. యా, రా, లా, వా వీటిని ఏమంటాము? అంతస్తాలు అంటున్నాం. ఇలా మనకు వర్గీకరణ జరిగింది. ఇందులో చాలా వరకు మీకు టెట్కి, డిఎస్సి కూడా ఉపయోగపడుతుందండి. మీరు ఈ వర్ణమాలను మీరు జాగ్రత్తగా గమనించి మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు ఇట్లాంటి డిఎస్సి కానీ టెట్ కానీ కావాలనుకుంటే నా కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను తప్పక దానిని వీడియోస్ తీసి మీకు అనుకూలంగా వాటిని పెట్టడానికి ప్రయత్నం చేస్తాను.
ధన్యవాదాలు. నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను. సెలవు.